నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 64లో ఉన్న ది గ్రాండ్ మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ దగ్గర ఉన్నాం. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన మ్యాచెస్ కుదర్చడంలో వీళ్ళు దిట్ట అని ఇప్పటికే చాలా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఇలైట్ పీపుల్ అలానే ఎన్ఆర్ఐ కూడా మంచి సంబంధాలు సెట్ చేయడంలో ది గ్రాండ్ మ్యాట్రిమోనియల్ పేరు ఫస్ట్ ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో మాత్రమే కాకుండా కర్ణాటక, తమిళనాడులో కూడా వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. ది గ్రాండ్ మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ ఎండి శివనాగేశ్వరరావు గారు నాదెండ్ల లోపల ఉన్నారు. మరి వెళ్ళి మాట్లాడేద్దాం. అయితే నాగేశ్వరరావు గారితో మాట్లాడే ముందు ఒకసారి ఇక్కడ అట్మాస్ఫియర్ చూసినట్లయితే ఎంత చక్కటి పచ్చదనంతో నిండుందో మీరు క్లియర్గా చూడొచ్చండి. అంటే నేను లోపలికి అంటే మ్యాచెస్ చూసి మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ దగ్గరకు వచ్చినట్టుగా లేదు, ఒక పెళ్ళి ఇంట్లోకి వచ్చిన ఉత్సాహం అయితే నాలో కనిపిస్తుంది. నాకే కాదండి, మీకు కూడా అనిపిస్తుంది. ఒకసారి మీరు క్లియర్గా చూడండి. ఒక పెద్ద మండపం వేసి ఫుల్గా అంటే డెకరేట్ చేస్తే, పూలతో అలంకరిస్తే ఆ సజీవత ఏదైతే ఉంటుందో, ఆ పచ్చదనం ఏదైతే ఉంటుందో అది ఉట్టి పడేలా ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఇక్కడ మేము బెల్స్ చూడొచ్చు, డెకరేషన్ చూస్తే నేను ఒక పెళ్ళి ఇంటికి వచ్చానేమో అని అనిపిస్తుంది. మనం లోపలికి ఎంట్రీ ఇచ్చేటప్పుడే చూసినట్లయితే ఇక్కడ వినాయకుడిని పూజిస్తున్నారు. అంటే సంస్కృతి సాంప్రదాయాలకు ఎంత పెద్దపీట వేశారో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇక లోపలికి వచ్చేసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు గోదాదేవి కళ్యాణం అండి. ఎంత సజీవంగా ఉట్టిపడుతుందో ఒకసారి మనం క్లియర్గా చూడొచ్చు. ఒక పెళ్ళి ఇంటికి వచ్చాము, లేకపోతే పెళ్ళి మండపంలో అయితే ఎటువంటి ఉత్సాహం ఉంటుందో, సంతోషం ఉంటుందో, ఒక పండుగ వాతావరణం ఉంటుందో అలానే ఉంది. చాలా సంస్కృతి సాంప్రదాయాలకు కమ్మ సామాజిక వర్గానికి మ్యాచెస్ చూస్తున్న శివనాగేశ్వరరావు గారు పెద్దపీట వేశారని చెప్పచ్చు. ఇంకెందుకు మరి లోపలికి వెళ్ళి మాట్లాడేద్దామా? వచ్చేసాయి. ది గ్రాండ్ మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ ఎండి నాదెండ్ల శివనాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? వెరీ హ్యాపీ మేడం. శివనాగేశ్వరరావు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ ఆఫీస్. ఓకే, జనరల్గా ఫస్ట్ అసలు మీ ఆఫీస్ ఏంటండి, మీ స్పెషాలిటీస్ ఏంటండి ఇట్లా స్టార్ట్ చేస్తాం. బట్ ఒక్కసారి ఆఫీస్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు బయట అట్మాస్ఫియర్ చూస్తే అండి, పచ్చదనంతో, డెకరేషన్తో, అంటే ఒక ఆఫీస్కి వస్తున్న ఫీలింగ్ అనిపించలేదు నాకు. ఒక పెళ్ళి ఇంటికి వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది. చూడండి, పెళ్లి కూతుర్ని ముస్తాబు చేస్తున్న దగ్గర నుంచి డెకరేషన్ ఎలా ఉంటుంది మనకి, రైట్? అంత మంచి అట్మాస్ఫియర్ కనిపించింది, ప్లెజెంట్గా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తారా ఒకసారి ఏంటండి? మాకు మ్యారేజ్ అంటే ఒక ప్యాషన్ లాగా ప్రతి ఒక్క దాంట్లో మేము లీలం అయిపోయి దాన్ని కంప్లీట్గా ఎంజాయ్ చేస్తూ చేస్తామండి. అలాగే మా ఆఫీస్ కూడా అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవాలని నా డ్రీమ్ అండి. ప్రతిదీ కూడా దీంట్లో ఏ ఆర్కిటెక్ట్ని వాడలేదండి. నా మనసులో నేను ఏదైతే విజువల్గా ఫస్ట్ ఏదైతే చూశానో, గాడ్ గ్రేస్ ఇలాంటి ఆఫీస్ నాకు దొరికింది. ఇలాంటి ప్రిమిసెస్లో వాటిని చక్కగా మా దగ్గరికి వచ్చే ప్రతి పేరెంటు, మేము చేసేటటువంటి ప్రతి కార్యక్రమం శుభంగా ఉండాలని, దీనికి పెళ్ళికి ఎలాగా ఒక మ్యారేజ్ హాల్లో ఒక పెళ్లి మండపం ఎలాగా మనం ఎలాంటి అట్మాస్ఫియర్ ఉండాలో మన ఆఫీస్ కూడా అదే అట్మాస్ఫియర్లో ఉండాలని నేను ప్రతి వస్తువులోనూ ప్రతి తెచ్చినటువంటి ఇక్కడ సెట్ చేసినటువంటి ప్రతి వస్తువులో ఆ జీవం అనేది కనపడేలాగా నేను అమర్చుకున్నానండి. అలాగే మా దగ్గర పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ కానీ నేను కానీ ఈ మ్యారేజ్ అనే విషయంలో పవిత్రమైన బంధంలాగా, పవిత్రమైన కార్యంలాగా ఫీల్ అవుతాం. కాబట్టి మేము ఉన్న అట్మాస్ఫియర్ అలాగే ఉంటుంది, మాతో డీల్ చేసేవాళ్ళు అలాగే ఉండాలి. అట్ ద సేమ్ టైం మా దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా అలాంటి యాటిట్యూడ్తో ఉన్న వాతావరణంలోనే మేము పనిచేస్తాం. రైట్. యాక్చువల్గా నేను ఆఫీస్కి వచ్చినప్పుడు చూశాను, ఓకే, ఒక వాల్స్లా కాకుండా వాల్స్ మీద కూడా మంచి చక్కటి డిజైన్లు, ట్రెడిషనల్ ఒట్టి పడేలాగా. బయట మనం చూసినట్లయితే వినాయకుడితో మనకి ఎంట్రీ ఉంది, రైట్? లోపలికి వచ్చిన తర్వాత గోదాదేవి కళ్యాణానికి సంబంధించిన పెద్ద ఫ్రేమ్ ఉంది. అండ్ ప్రతి గోడ మీద సాంప్రదాయత ఉట్టిపడేలా ఆ పువ్వులు కావచ్చు, లేకపోతే ఏనుగు బొమ్మలు కావచ్చు, ఇది క్లియర్గా విజువల్స్లో వెళ్తూ ఉంటుంది, చూడొచ్చు. ఖచ్చితంగా రైట్. నేను అవన్నీ కూడా ఒక మ్యారేజ్కి కావాల్సినటువంటి అన్ని ఎలిమెంట్స్ ఇక్కడ ఉట్టిపడాలి, మన ఈ ప్రిమిసెస్లో కనిపించాలి. ప్రతి ఒక్క దాని మీద నేను ప్రత్యేక శ్రద్ధ పెట్టి నేను వాటిని
ఏర్పాటు చేసుకున్నానండి. డిజైన్ చేసుకున్నాను. దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ చేత ఈ వాతావరణంలో ఇలాంటివి రావాలని నేను దాని మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి నేను ఏర్పాటు చేశానండి. థ్యాంక్స్ అండి. మా ఆఫీస్ మీరు ఇలా విజిట్ చేసి మా ఆఫీస్ గురించి బయట ప్రపంచానికి తెలిసే విధంగా మీరు సహకరిస్తున్నందుకు నేను మీకు వెరీ థ్యాంక్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా మేము ఎక్కడికైనా వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ ఏ ఉంది, మనం దేని గురించి మాట్లాడాలి అనేది దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటాం. బట్ నాకు ఎంట్రీ ఇచ్చే దగ్గరే ఎంత జీవం ఉట్టుపడేలాగా న్యాచురల్ ప్లాంట్స్ ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, అండ్ మంచి డెకరేషన్ ఉండేసరికి నేను ఇంకా అక్కడే ఆగిపోయాను. ఇప్పుడు కూడా మంచి మంచి పువ్వుల మధ్య కూర్చోబెట్టారు. రైట్. సో ఇక మనం దీని గురించి మాట్లాడదామండి. సాధారణంగా నాకు ఇంకొక డౌట్ వచ్చింది, అది కూడా మాట్లాడతాను నేను. ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు శివనాగేశ్వరరావు గారు నాదెండ్ల అంటే చాలా పెద్ద ఆయన ఏమో అయినా సాధారణంగా పెళ్లి సంబంధాలు అంటే ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు చూస్తూ ఉంటారు, అమ్మమ్మలు నానమ్మ కన్నా పెద్దవాళ్ళు చూస్తూ ఉంటారు. నేను మిమ్మల్ని అలానే అనుకున్నా, శివనాగేశ్వరరావు గారు అంటే మీరు కాదు ఎవరో అది చూస్తున్నా. బట్ మీరు ఇంత యంగ్ ఉన్నారు అంటే చాలా చిన్న వయసులోనే మీరు ఇది స్టార్ట్ చేశారు అని చాలా ఎక్స్పీరియన్స్ ఉందని కూడా నేను విన్నాను. ఏంటండి మీరు అంటే ఈ బిజినెస్ ఏంటి? ఈ బిజినెస్లోకి నేను కావాలని రాలేదండి, ఈ యాక్సిడెంటల్గా వచ్చాను. కానీ నేను రావడానికి కూడా కారణాలు బిజినెస్ లాగా రాలేదండి. దీంట్లో నేను ఈ కమ్మ సంఘాల్లో కమ్మ విజయం అని ఒక మ్యాగజైను కమ్మవాళ్ళ హిస్టరీకి సంబంధించినటువంటి 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖుల గురించి వాళ్ళ యొక్క జీవిత ప్రస్థానాల గురించి ఒక బుక్ తయారు చేయడం జరిగిందండి. 2 బుక్స్. అవి 2013లో ఒక బుక్ రిలీజ్ చేసాము, 2016లో ఒక బుక్ రిలీజ్ చేయడం జరిగింది. చాలా మంచి అప్లాస్ కూడా వచ్చింది, నేను విన్నాను. అవునండి. వాళ్ళు అంటే కమ్మవారిలో వివిధ రంగాల్లో కష్టపడి ఆ రంగాల్లోని ఒక మార్కుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రముఖుల యొక్క జీవిత చరిత్రలన్నీ నేను రాయటం ద్వారా నాకు బాగా ఎక్స్పీరియన్స్ రావటం ద్వారా మనుషుల్ని అర్థం చేసుకోవటం తెలిసిందండి. మనిషిని ఎలా అర్థం చేసుకోవాలి, ఏ మనిషితో ఎలాంటి వాళ్ళు సూటబుల్ అవుతారనేది నేను ఆ రిటర్న్ స్కిల్స్, ఆ అండర్స్టాండింగ్ స్కిల్స్ డెవలప్ అవటం వల్ల ఆటోమేటిక్గా యాక్సిడెంటల్గా శివనాగేశ్వరరావు మన ఇంట్లో మనిషి, శివనాగేశ్వరరావుకి మన ఇంట్లో మా అమ్మాయి ఉంది, మా అబ్బాయి ఉన్నాడు, ఇతనైతే రైట్ పర్సన్ అని మనకి సంబంధించి తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా అప్రోచ్ అవ్వటం జరిగిందండి. అండ్ ఇంకొకటి, పెళ్ళి అనేది ఒక 2 జీవితాలు జీవితాంతం కలిసి ఉండాల్సిన అంశం. అంత చిన్న విషయం కాదు. డబ్బులు ఉండొచ్చు పోవచ్చు, ఇంకేదైనా సరే రావచ్చు పోవచ్చు, కానీ భార్యాభర్తల బంధం అనేది ఇంకా ముడిపడిన బంధం, అది విడదీయరాని బంధం. అలాంటి బంధం గురించి కలపడం గురించి ఒక వ్యక్తితో మనం మాట్లాడుతున్నామంటే ఆ వ్యక్తి మీద మనకి ఎంత నమ్మకం ఉండాలి, ఎంత భరోసా ఉండాలి. అది లేనిదే మన పిల్లకి సంబంధాలు చూడమని కూడా చెప్పం, మా వైపు అయితే అసలు చెప్పని కూడా చెప్పరు. అవునండి, 100% కరెక్ట్ అండి. అది ఆ ట్రస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే 2 కుటుంబాలు 2 జీవితాలతో ముడిపడిన విషయం కాబట్టి మనకి సజెస్ట్ చేసే వ్యక్తి కూడా రైట్ పర్సన్ అయి ఉండాలి. మనం ఏ విషయం చెప్పినా కూడా అతను కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాడు, మన విషయాలు ఏదైనా అతనితో షేర్ చేసుకోవచ్చు, అతను ఏ విషయం మన విషయాల్ని ఎలా చెప్పాలి, దానికి ఏ ఫ్లోలో చెప్తే ఆ పని అవుతుంది అనేది అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్లో మనం యూజ్ అవుతుంది. కాబట్టి అతన్ని ఎక్స్పీరియన్స్ని, అతని నాలెడ్జ్ని, నా నాలెడ్జ్ వాళ్ళకి అవసరం అని చెప్పి చాలామంది నన్ను ఎంకరేజ్ చేయడం జరిగింది. చాలామంది నా దగ్గరికి వచ్చి వాళ్ళకి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి మ్యాచ్ మిడిల్ క్లాస్ కావచ్చు, ఎలైట్ కావచ్చు, సూపర్ ఎలైట్ కావచ్చు, పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అందరికీ కూడా నేను వాళ్ళ ఇంట్లో మనిషిలాగా ఉండటం వల్ల నాతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటారండి. నేను వాళ్ళ గురించి గోప్యత పాటించి ఎవరికి ఏది అవసరమో, ఏ మ్యాచ్ వాళ్ళకి ఎవరికి ఏ విషయం చెప్పాలో అన్నంతవరకే నేను ఇన్వాల్వ్ అయ్యి చెప్తానండి. అందువల్ల నాకు అందరి మనిషిలాగా, అందరి వాళ్ళలాగా, ఒక మ్యారేజ్ బ్యూరో వాళ్ళలాగా చూడకుండా ఒక ఇంట్లో మనిషిలాగా చూసుకుని నన్ను అడాప్ట్ చేసుకుందండి ఈ కమ్యూనిటీ. దానికి రుణపడి ఉంటాను. అంటే ప్రతి కుటుంబంలోనూ ఏవో కొన్ని లోటుపాట్లు ఉంటాయి, అమ్మాయిలో కావచ్చు అబ్బాయిలో కావచ్చు. అవి మనం ట్రస్ట్ చేసి ఒక వ్యక్తికి చెప్పినప్పుడు దాన్ని కన్వే చేయడం అనేది చాలా ముఖ్యం. సో మీరు చాలా స్పెషల్, మీరందరికీ ఒక ఆత్మ బంధువు అంటారు చూడండి, అంత మంచి పేరు ప్రఖ్యాతులు మీకు వచ్చాయి ఈ చిన్న వయసులోనే అనేది నేను విన్నాదండి. అది నా అదృష్టం అండి. ఒకటి, ప్రతి పేరెంట్ని ఒక పెళ్లి చేసామంటే వాళ్ళు కలిసి ఉండాలి. వాళ్ళు మనం పిల్లని కానీ పిల్లోని కానీ చాలా క్రమశిక్షణగా ఒక బాధ్యతగా
వాళ్ళని ఎలా చదివించుకోవాలి, ఏ రకమైనటువంటి చదువులు చెప్పాలి, వాళ్ళని ఎలా కెరీర్లో హ్యాపీగా ఎలా సెట్ చేయాలనేది ప్రతి పేరెంటు వాళ్ళ యొక్క జీవితంలో ఆలోచించుకుంటారు. అలాగే మంచి లైఫ్ పార్ట్నర్ కూడా ఇప్పించాలి. అది లైఫ్ పార్ట్నర్ మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకోకపోతే వాళ్ళ లైఫ్ చాలా ఇబ్బందులు పాలవుతుంది. చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆ ప్రాబ్లమ్స్ రాకుండా రైట్ పర్సన్ దగ్గరికి మనం వెళ్ళాలి. ఆ రైట్ పర్సన్ ఎవరంటే శివనాగేశ్వరరావు. శివనాగేశ్వరరావు కమర్షియల్గా చేస్తాడు, శివనాగేశ్వరరావు డబ్బులు తీసుకుంటాడనే కన్నా శివనాగేశ్వరరావు మాకు హెల్ప్ చేస్తాడు, శివనాగేశ్వరరావు ద్వారా మాకు మంచి జరిగిద్దని వచ్చేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి? మాకు 15 years అండి. యాక్చువల్గా నేను 2016లో అమీర్పేటలో స్టార్ట్ చేశాను ఆఫీసు. బిఫోర్ నాకు ఆఫీస్ లేకుండానే నేను కమవిజం అని మ్యాగజైన్ కోసమని నేను గడప గడపకి చాలా విలేజెస్, చాలా చాలా టౌన్స్, 4 రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఏపీ, కర్ణాటక, ఈ 4 రాష్ట్రాలు పర్సనల్గా వెళ్ళి వాళ్ళ యొక్క ప్రముఖుల యొక్క జీవిత ప్రస్థానం గురించి తెలుసుకునే క్రమంలో నాకు చాలామంది పరిచయాలు అయ్యారండి. దాదాపుగా నేను కమ్మవాళ్ళకి 10,000 మంది పైగానే నేను తెలుసు. నేను అన్ని కుటుంబాలకు వెళ్ళి నేను దాదాపుగా నా చిన్న వయసు అంటే నా ఇంటర్మీడియట్ దగ్గర నుంచే నేను సంఘాల్లో ఇన్వాల్వ్ అయ్యేవాడినండి. సంఘాల్లో ఇన్వాల్వ్ అవటం కన్నా కూడా సంఘంలో ఉన్నటువంటి మనుషులకు ఎలా ఉపయోగపడాలన్నది నా మోటోతో నేను మొదలుపెట్టానండి. నేను చేసేటటువంటి ప్రతి పనిలో జీవం ఉండాలి. మనం ఒక బుక్ రాసామా, ఆ బుక్ చదివి ఒక 10 మంది ఇన్స్పిరేషన్ అవ్వాలి. మన దగ్గర నుంచి ఒక ప్రోడక్ట్ వెళ్తుందంటే చాలా 100% మంచి క్వాలిటీతో ఉండాలనేది నేను మొదటి నుంచి పెట్టుకున్నానండి. అలాగే మ్యారేజెస్ విషయంలో కూడా నా చేతనైనంత వరకు నాకున్న నాలెడ్జ్ని అంతా ఉపయోగించి, నాకున్న నెట్వర్క్ని అంతా ఉపయోగించి ఎవరికైనా ఒక మ్యాచ్ని సజెస్ట్ చేసామంటే దాదాపుగా అది మంచిగా ఉండాలి. వెనక్కి తిరిగి చూడకూడదు. 1-2 తప్పులు జరగవచ్చు, మనిషి అన్నాక జరగవచ్చు, జీవితం అన్నాక జరగవచ్చు. వాటికన్నా కూడా రైట్ అయిన పర్సంటేజ్ ఎక్కువ ఉండటం వల్ల నేను సక్సెస్ఫుల్గా దీన్ని ముందుకు వెళ్తున్నానండి. అందరు బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరిని నేను మన ఫ్యామిలీ మెంబర్ లాగే ఊహించుకుంటారు కాబట్టి నాకు ఎవర్ గ్రీన్గా నేను ముందుకు వెళ్తున్నానండి. వాళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాచెస్ చూస్తున్నప్పుడు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి మీకు, రైట్? మీ మ్యాట్రిమోనియల్ పాత్ర ఏంటండి? మా మ్యాట్రిమోనియల్ అంటే యాక్చువల్గా ప్రతి ఒక్క మనిషికి కొన్ని రిక్వైర్మెంట్స్ అంటూ ఉంటాయండి. మ్యారేజ్ విషయంకి వచ్చేవరకు పర్టికులర్గా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్ పేరెంట్స్కి ఉంటాయి, బ్రైడ్కి ఉంటాయి, గ్రూమ్కి ఉంటాయి. బ్రైడ్కి గ్రూమ్కి ఉన్న రిక్వైర్మెంట్స్, పేరెంట్స్కి ఉన్న రిక్వైర్మెంట్స్, వాళ్ళ కల్చరు, వాళ్ళ సోషల్ బ్యాక్గ్రౌండ్, వాటన్నిటిని మనం పూర్తిగా అవగాహన చేసుకొని ఒక ప్రొఫార్మా ఒకటి తయారు చేసుకుంటామండి. ఒక గైడ్ లైన్స్ లాగా పెట్టుకొని వాళ్ళకి సూటబుల్ మ్యాచెస్ని మన దగ్గర ఏమున్నాయి, ప్రీవియస్గా మనకున్న డేటా బ్యాంక్లో ఎవరైతే వీళ్ళకి సూట్ అవుతారని మనం కొన్ని ఫిల్టర్ చేసి వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిద్దండి. మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని దాదాపుగా వాళ్ళు కూడా రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అయ్యే విధంగా ఇస్తాం కాబట్టి లక్షల్లో ఆన్లైన్లో చూడాల్సినంత అవసరం లేకుండా మా దగ్గర ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఎంప్లాయీస్, ఆర్ఎంస్ వాళ్ళు కొన్ని సజెస్ట్ చేస్తారండి. కేటగిరీని బట్టి నేను కొంతమందికి సజెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఫస్ట్ రిక్వైర్మెంట్స్ హెవీగా పెట్టుకుని వస్తారండి. పెళ్లి విషయంలో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అవి ప్రాక్టికల్గా ఎవరికైనా ఉంటాయి, సహజంగా నాకు ఉంటాయి, మీకు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్కి ప్రాక్టికాలిటీకి మధ్య గ్యాప్ ఉంటుంది. ఆ ప్రాక్టికాలిటీ తెలియాలంటే ఎవరికైనా 1-2 మీటింగ్లు అయితేనే తెలుస్తాయండి సహజంగా. ఆ మీటింగ్లు అవ్వకుండా తెలియటం అనేది ఇంపాసిబుల్. ఆ మీటింగ్ 1-2 అయిపోయిన తర్వాత వాళ్ళకైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని దాన్ని ట్రాక్ చేసి మ్యాచెస్ని మనం సజెస్ట్ చేయడం జరుగుతుందండి. ఎంత పెద్ద ప్రాసెస్ కదండి అది. చాలా పెద్ద ప్రాసెస్. కాకపోతే ఆ ప్రాసెస్లో చాలా ఎక్స్పీరియన్స్లు మాకు అవుతుంటాయి, పేరెంట్స్కి అవుతూ ఉంటాయి, కొన్ని సాటిస్ఫాక్షన్స్ ఉంటాయి, కొన్ని డిస్సాటిస్ఫాక్షన్స్ ఉంటాయి. అయినా కూడా సరే ఫైనల్గా విన్ అవ్వాలి. పేరెంట్స్ విన్ అవ్వాలి, మ్యారేజ్ చేసుకున్న కపుల్స్ విన్ అవ్వాలి. అది నా మోటో అండి. సార్, ఇంతకు ముందు కాలంలో మనం చూసినట్లయితే అసలు పెళ్లి కొడుకు ఎవరు, పెళ్లి కూతురు ఎవరు కూడా వీళ్ళిద్దరూ చూసుకునేవారు కాదు. పెద్దవాళ్ళు చూసేవారు, పెళ్లి పేట్ల మీదే చూసాను అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. మా పేరెంట్స్ వస్తే పెళ్లి చూపులు అంటే అవన్నీ ఏం తెలియదు, పెళ్ళైకే చూసాము అన్నారు మా పేరెంట్స్. బట్ ఇప్పుడు జనరేషన్ అది కాదు. ఫస్ట్ అంతా కుదిరితే మాట్లాడుకోవాలి, ఇద్దరు 2-3 మీటింగ్స్ మాట్లాడాలి, ఫోన్స్లో మాట్లాడుకున్నాక అప్పుడు ఎస్ చెప్పాలా నో చెప్పాలా అనేది తెలిసిపోతుంది. మరి ఈ జనరేషన్ వాళ్ళ మైండ్ సెట్స్ కి పరిగెట్టడం అనేది కూడా చాలా కష్టమే. ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది. మీరేం చెప్తారు? ఈ జనరేషన్ వాళ్ళు అన్ని విషయాల్లో క్లారిటీగా ఉన్నారండి. వాళ్ళ యొక్క లైఫ్ కూడా ఎలా ఉండాలనేది కూడా వాళ్ళకి వెరీ క్లారిటీగా ఉంటారు.
వాళ్ళ లైఫ్లో ఎలాంటి పార్ట్నర్ అయితే మనం హ్యాపీగా జర్నీ చేయొచ్చు అనేది ముందుగానే మాట్లాడుకుంటున్నారండి. అందరూ ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు. ప్రతి విషయాన్ని ఓపెన్గా మాట్లాడుకోవటం చాలా మంచి సాంప్రదాయమేనండి. కాకపోతే ఆ సాంప్రదాయం ఎలా ఉండాలి అనేది అక్కడ ఎలాంటి ఇప్పుడు ఒక ఒక పెళ్ళికి ముందు జరిగేవన్నీ 100% ఆ మాటల ప్రకారమే నడవదండి. అడ్జస్ట్మెంట్ అనేది ఉంటేనే, అడ్జస్ట్మెంటు కాంప్రమైజ్ అని ఉంటేనే అరేంజ్డ్ మ్యారేజెస్లో సక్సెస్ అవుతాయండి. ఈ మ్యాచ్ మీటింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నప్పుడు ఈ మ్యాచ్ మీటింగ్స్తో పాటు ఫోన్లో టెలిఫోన్ కన్వర్జేషన్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది ఎక్కువ మంది పాత ఎక్స్పీరియన్స్లు వాళ్ళ మైండ్లో ఉన్నటువంటివి, వాళ్ళ ఫ్రెండ్స్కి జరిగినవి, వాళ్ళ నైబర్స్కి జరిగినవి, వాళ్ళ రిలేషన్కి జరిగినవి అన్నీ గుర్తుపెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. అది మాత్రం నేను యాక్సెప్ట్ చేయలేండి. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది. మ్యారేజెస్ వచ్చేవరకు కాపీ కొట్టడానికి ఛాన్స్ లేదండి. ఎవరి బుక్ వాళ్ళది, ఎవరి పేజీలో వాళ్ళది. ఈ మనం వీళ్ళకి వేరే వాళ్ళకి అయిన ఎక్స్పీరియన్స్ మనకైద్దను అవన్నీ మనసులో పెట్టుకోకుండా మీ మన హ్యాబిట్స్ ఇవి, నా కల్చర్ ఇది, నా అలవాట్లు ఇవి, నువ్వు మాటల్లో చెబుతున్నావా, ప్రాక్టికల్గా కూడా అదే విధంగా ఉన్నావా అనేది కూడా తెలుసుకొని పెళ్లి చేసుకుంటే 100% సక్సెస్ అవుతారండి. ఇది మంచి సంప్రదాయమే. ఈ సంప్రదాయం కొనసాగించవచ్చు. కాకపోతే ఏదైనా అతి చేస్తే ప్రమాదం. వేరే వాళ్ళని ఉద్దేశించి చాలా ఎక్కువ టైం టేకింగ్ తీసుకోవటం, ఎక్కువ ఆలోచించటం, అతిగా ఎక్కువగా ఏది చేసినా కూడా ఇబ్బందే. సాధ్యమైనంత వరకు మాట్లాడుకొని ముందుకెళ్ళటం మంచి సంప్రదాయమే. నేను కూడా దాన్ని ఆనందపడతా ఉంటాను. ఈ మధ్య కాలంలో కంపాటబిలిటీ అంటూ ఉన్నారు. అసలు నిజంగా చెప్పాలంటే మీరేం చెప్తారు? కంపాటబిలిటీ అనే దానికి డెఫినేషన్ లేదు, కానీ కొన్ని విషయాలు మాత్రం నేను చెప్తాను. కంపాటబిలిటీస్ అంటే ఒక కల్చరు, ఎడ్యుకేషను, తర్వాత లైఫ్ స్టైలు, సోషల్ స్టేటస్, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి హ్యాబిట్స్, తర్వాత ఇవన్నీ కూడా కంపాటబిలిటీస్ కిందే వస్తాయండి. మన కల్చరు చాలా ఇంపార్టెంట్ అండి. కల్చరు, హ్యాబిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కల్చర్ ఏంటంటే మనం కొన్ని సంప్రదాయాలు పాటిస్తాం, అవతల వాళ్ళు మన సంప్రదాయానికి విరుద్ధంగా ఉంటే మనకి ఇబ్బంది. అడ్జస్ట్ అవ్వాలి ఖచ్చితంగా. కొన్ని మన ఫ్యామిలీలో, మన లైఫ్లో ఉన్నటువంటి కొన్ని కల్చర్లో కానీ, కొన్ని ఫైనాన్షియల్ స్టేటస్లో ఇప్పుడు మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అందమైన అమ్మాయిని మనం పిక్ చేసుకోవాలి, ఆ అమ్మాయిని చేసుకోవాలని మనకి డిజైర్ ఉన్నప్పుడు, లేనింటి అమ్మాయిని తీసుకొచ్చుకున్నప్పుడు ఫైనాన్షియల్గా వాళ్ళు పూర్ అయితే వాళ్ళకి మనం అడ్జస్ట్ అవ్వడానికి కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి. కంపాటబిలిటీ అంటే సిచ్యువేషనల్గా మనం దేన్నైతే ఎక్స్పెక్ట్ చేస్తామో, దేన్నైతే కోరుకుంటామో దానికి తగ్గట్టుగా మనం ఇది కోరుకున్నాం కాబట్టి దీనికాడ అడ్జస్ట్ అవ్వాలనే ఫార్ములా కూడా ఉపయోగించుకోవాలి. తర్వాత స్వతహాగా కంపాటబిలిటీస్ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉండి, ముందు కల్చర్ ఉండి, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి అడ్జస్ట్మెంట్ మైండ్ సెట్ అనేది ఉంటేనే ఏ కంపాటబిలిటీ అయినా సక్సెస్ అవుతుంది. అడ్జస్ట్మెంట్, కాంప్రమైజ్ అనేది లైఫ్లో అరేంజ్డ్ మ్యారేజ్లో ఖచ్చితంగా ఉండి తీరాలంటారు. అవును. ఇప్పుడు ఎవరైనా ఒక లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకోవాలని అనుకుంటే కొంతమంది చూడండి, డబ్బులు లేకపోయినా పర్వాలేదు బట్ అమ్మాయి అందంగా ఉండాలి అంటారు. కొంతమంది ఏమంటారు, అందంగా ఎందుకు పక్కన పెట్టు, కాస్త ఫినాన్షియల్గా సౌండ్ ఉండాలి అంటారు. ఎవరి ఆలోచనలు వాళ్ళవి. మీరేం చెప్తారు? ఒక అమ్మాయి ఒక అబ్బాయి లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అని అంటే లైఫ్ పార్ట్నర్ని ఎలా చూస్ చేసుకోవాలి? మనం దేనికైతే డిసైడ్ అయ్యి వెళ్తామో దాన్ని మాత్రం మర్చిపోవద్దండి. కోపంలో మర్చిపోవద్దు, ఏ విషయంలోనూ మర్చిపోవద్దు. మనం అందం కావాలని ఈరోజు అనుకున్నప్పుడు లైఫ్ లాంగ్ అందమైన అమ్మాయి కోరికలని తీర్చాల్సిందే. ఆవిడ ఎలా ఉన్నా మనం అడ్జస్ట్ అవ్వాల్సిందే. డబ్బు కావాలన్న వెళ్ళినప్పుడు ఆ డబ్బును మనం ఎక్స్పెక్ట్ చేసాం కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా తగ్గి ఉంటాము, వాళ్ళకి తగ్గట్టుగా మోల్డ్ అయ్యి ఉంటాము, వాళ్ళకి తగ్గట్టుగా మన కల్చర్ని మార్చుకోవటము చెయ్యాలి. అలా చెయ్యకుండా ఉంటే వాళ్ళు ఇబ్బంది పడతారు, మనం ఇబ్బంది పడతాం. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్తామో ఆ ఎక్స్పెక్ట్ చేసింది రైట్ వేలో, రైట్ సిస్టంలో, అది మనం కరెక్ట్గా సాటిస్ఫాక్షన్గా హ్యాపీగా ఉండాలి. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి దేంట్లో అయితే తగ్గామో దాన్ని ఎప్పుడు రిపీట్ చేయకూడదు. బిఫోరు నీవు అందం కోసమే చేసుకున్నాను, నీకు అసలు అది లేదు ఇది లేదని సూటుపోటు మాటలు, లేకుంటే క్రిటిసైజ్ చేసే విధంగా బిహేవ్ చేయటము, లేదంటే ఈ అమ్మాయిని తీసుకొచ్చుకున్నాం, అమ్మాయి పేరెంట్స్ కూడా మనకు అవసరమే కదా. అమ్మాయి అందమైన అమ్మాయి నాకు వైఫ్గా రావాలి, నాకు అట్ ద సేమ్ టైం నా అత్తమామలు లేదు, నా వైఫ్ లేదు కదా, అత్తమామల్ని గౌరవించాలి, వాళ్ళ బామర్దుల్ని, వాళ్ళ రిలేషన్స్ కూడా మనం రెస్పెక్ట్ చేసి భార్యను సంతోషంగా ఉంచి వాళ్ళు సంతోషంగా ఉండాలి. అలాగే భర్తను కూడా చిన్న కుటుంబం నుంచి తెచ్చుకున్నప్పుడు వాళ్ళ అత్తమామను కూడా సమానంగా గౌరవించాలి. మీ అబ్బాయి తెలివిగలడనో, చాలా టాలెంట్ ఉందనో, లేదంటే మంచి ఎడ్యుకేషన్ ఉందనో,
ఏదో ఒక కారణంతో ఒక మంచి తెలివైన అబ్బాయిని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు డాక్టర్నో ఏదో ఒకరిని వాళ్ళ పేరెంట్స్ని కూడా మనం రెస్పెక్ట్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు, వాళ్ళ రిలేషన్స్ ఐడెంటిఫికేషన్ అనేది పోగొట్టుకొని ఏ లైఫ్ ఎవరు బతకడానికి ఇష్టపడరు. ఆ ఐడెంటిఫికేషన్ దెబ్బతినకుండా, ఆ గౌరవం దెబ్బతినకుండా మనం ఎక్కడ కాంప్రమైజ్ అయ్యామో వాటిని సంతోషంగా దేనికోసం వెళ్ళాము దాంతోపాటు చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా సర్దుకొని ముందుకు వెళ్ళాలని నా కోరిక. అది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్క రిలేషన్కి అది ఇంపార్టెంట్. సార్, ఇప్పుడు లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్ అనేది పక్కన పెడితే పెళ్ళైన నెలల వ్యవధిలోనే విడాకులు తీసుకుంటున్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. అంటే మ్యారేజెస్ ఫెయిల్ అయిపోతున్నాయి. అవును, మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు కాబట్టి ఈ ఫెయిల్యూర్స్కి కారణాలు ఏమై ఉంటాయంటారు? ఫెయిల్యూర్స్ అనేది ఈ మధ్యకాలంలో నేను చాలా వింటున్నానండి, చూస్తున్నాను కూడా సమాజంలో. ఫెయిల్యూర్స్ అవుతున్నానికి చాలా కారణాలు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కారణంతో వెళ్ళారనేది చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కేసులో ఉంటారు, ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కళ్ళు. ఏదేమైనా కూడా ఒక అరేంజ్డ్ మ్యారేజ్ కానీ, ఒక రిలేషన్ కానీ, ఒక మ్యారేజ్ దాకా వచ్చిందంటే అడ్జస్ట్ అయ్యి సాధ్యమైనంత వరకు కలిసి జీవించడానికే కలిసి జీవించాలని సంకల్పంతోనే వెళ్ళిపోవాలి. చిన్న చిన్న ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అది ఎక్కువగా ఏంటంటే ట్రస్ట్గా ఉండాలి. ఒకళ్ళంటే ఒకళ్ళు నమ్మకం అనేది నిలబెట్టుకోవాలండి. భార్య భర్త ఏ రిలేషన్ అయినా నమ్మకం మీద నడుస్తుంది. తర్వాత సాధ్యమైనంత వరకు నిజాయితీగా ఉండాలి. ఎలాంటి రిలేషన్స్ ప్రీవియస్గా మ్యారేజ్ బిఫోర్ ఉన్నా కూడా అలాంటి రిలేషన్స్ ఏ రిలేషన్కి ఆ రిలేషన్స్ కంటిన్యూ చేయకూడదు. ఎనీ రిలేషన్, బ్రదర్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, క్లోజ్డ్ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరిని ఎక్కడ ఏ పొజిషన్లో ఉంచాలి అనేది కూడా ఎడ్యుకేటెడ్గా మనం ఉండాలి, తెలివితో ఉండాలి. ఎందుకంటే ఒక మదర్కి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి పెళ్ళైన తర్వాత, లైఫ్ పార్ట్నర్కి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి. నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి చాలామందిని ఈ మధ్యకాలంలో చూస్తున్నా. మేమిద్దరం చాలా చిన్న ఏజ్ నుంచి కలిసి ఉంటున్నాం, మా ఇద్దరు రిలేషన్ ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే మా ఇద్దరు రిలేషన్ కట్ చేసుకోమంటారా అని నన్ను అడిగారు. ఎప్పుడైనా సరే ఫ్రెండే, భార్య. ముందు ఆ ఇంగిత జ్ఞానం ఉండాలి. ఫ్రెండ్కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఫ్రెండ్కి ఇచ్చి, భార్యకి ఇచ్చే ఇంపార్టెన్స్ భార్యకి ఇచ్చి, తల్లికి ఇచ్చే ఇంపార్టెన్స్ తల్లికి ఇవ్వాలి, అత్తమామలకి ఇచ్చే ఇంపార్టెన్స్ అత్తమామలకి ఇవ్వాలి. ఎవరిని ఏ రిలేషన్ అయినా కూడా ఏ పొజిషన్లో ఉంచాలనేది మనం తెలిసి ఉండి, మన చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్ నుంచి ఉన్నా కూడా వాడు మన గడప దాకే ఉండాలి, కానీ పెళ్ళైన తర్వాత బెడ్రూమ్ దాకా ఎప్పుడు రాకూడదు. ఏ విషయాలు ఎంతవరకు చెప్పాలి, షేరింగ్ కూడా ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడు ఏ విషయంలోనూ కంపేర్ చేయకూడదు. ఎవరినైనా కంపేర్ చేసి ఈగో హర్ట్ చేస్తే ఆ రిలేషన్ నిలబడదు. సాధారణంగా ఫెయిల్ అయిపోయినప్పుడు ఈ రీజన్ ఆ రీజన్ అని చెబుతూ ఉంటారు, కానీ దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలనేది మాత్రం చాలా తక్కువ మందిలో బట్ మీరు చాలా క్లారిటీగా చెప్తున్నారు. అవునండి, సాధ్యమైనంత వరకు నా దగ్గరికి వస్తూ ఉంటారు. నేను నా దగ్గర అయినంత వరకు దాదాపుగా కలిసి ఉండేవాళ్ళే ఉన్నారు. 1-2-3% మేబీ 5% బిలోనే డిస్టర్బెన్స్లు అవుతున్నాయి. 95% దేవుడి దయ వల్ల ఎలైట్లోనూ డిస్టర్బెన్స్ లేదు, లోయర్లో లేదు, చాలా వరకు లేదు. నేను కూడా ఎప్పుడైనా అన్నీ చూసి చేసుకోండి అని నా సలహా. ఎలా ఓవర్కమ్ చేయాలో కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. దాదాపుగా నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కౌన్సిలింగ్ చేసి కలిసి ఉండండి అని చెప్తాను. ఏ రోజు కూడా నేను డైవర్స్ తీసుకోండి అని కానీ, లేదంటే మీరు ఇలా చేయండి మిస్గైడ్ అయితే నేను చేయను. సాధ్యమైనంత వరకు నా పిల్లల్లాగా, నా కుటుంబ సభ్యుల్లాగా నేను ఫీల్ అవుతాను. కాబట్టి అందరూ కలిసి ఉండాలి, అందరూ బాగుండాలి. మన ద్వారా కానివ్వండి, మన దగ్గరికి ప్రొఫైల్ వచ్చి బయట అయినా పెళ్ళిళ్ళు వాళ్ళని కూడా నేను వెల్ విషర్గానే బ్లెస్ చేస్తా. కానీ నా దగ్గర అవ్వలేదని, నా దగ్గర చేసుకోలేదని ఏ రోజు కూడా నా మనసులో ఉండదు. నా యాటిట్యూడ్ కూడా ఎక్కడైనా కనపడితే శివనాగేశ్వరరావు గారు వెరీ హ్యాపీ అండి, మీ ద్వారా మా పెళ్ళయిందని చెప్తే మాకు ఇచ్చే ఫీజు కన్నా, నేను తీసుకునే సర్వీస్ ఛార్జెస్ వీటన్నిటికన్నా కూడా దానికి వెరీ అన్కౌంటబుల్ హ్యాపీనెస్గా ఉంటుంది నా లైఫ్. అదే నేను కోరుకుంటున్నాను. ఇక ముందు కూడా ప్రతి ఒక్క పేరెంట్కి కూడా నేను ఒకటేనండి నా సజెషను, మనం పెళ్లి చేస్తున్నాం అన్నప్పుడు ఏ మ్యాట్రిమోనియల్ కావచ్చు, ఏ పెద్ద మనిషిని కావచ్చు, వాళ్ళు ఏ పాత్రలో ఉన్నారు, మనం నెక్స్ట్ పాత్ర మన వాళ్ళు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దాంతోపాటు మనం కూడా క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలి. పేరెంట్స్ వరకే మనం పేరెంట్స్ని మనసులో పెట్టుకొని బ్రైడ్ని గ్రూమ్ని ఎస్టిమేషన్ వేయటం తప్పు. బ్రైడ్ గ్రూమ్ యొక్క పేరెంట్స్కి పిల్లలకి చాలా గ్యాప్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందంటే వాళ్ళు చదువుకునేటటువంటి ఎడ్యుకేషన్ కోసమనో, లేదంటే ఎంప్లాయ్మెంట్ కోసమనో రాష్ట్రాలు మారుతున్నారు, దేశాలు మారుతున్నారు, ప్రపంచవ్యాప్తంగా మనం జాబుల కోసం జీవన పోరాటంలో వెళ్తున్నాం.
వాళ్ళకి అక్కడున్న అట్మాస్ఫియర్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్ని బట్టి, వాళ్ళ కల్చర్ ఇక్కడ ఉన్నప్పుడు మంచివాడే అవ్వచ్చు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న వాతావరణాన్ని బట్టి మనుషుల యొక్క యాటిట్యూడ్ మారచ్చు. మనుషులు ఎప్పుడు శాశ్వతంగా ఒకే మైండ్తో ఉంటారు కాబట్టి మనుషులు అనేవాళ్ళు మారిపోతూ ఉంటారు. మనుషులు అనే యాటిట్యూడ్ మనం మనుషులు గ్యారంటీ ఇవ్వచ్చు కానీ మనసు 10 విధాలుగా మారిపోతూ ఉంటుంది. అందువల్ల పిల్లల్ని కూడా వాళ్ళతో ఓపెన్గా మాట్లాడుకోండి. ఏ విషయాలని దాచి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఈ రోజుల్లో ఎవరికీ లేదు. చేసుకునేటప్పుడు అన్ని విషయాలను అవగాహన చేసుకొని అర్థం చేసుకొని చేసుకునేటప్పుడు ఏ విషయం చెప్పాలి ఏ విషయం దాయాలి అని కూడా అవగాహన పెంచుకొని అలా ముందుకెళ్ళిన వాళ్ళు ఫెయిల్యూర్ పర్సంటేజ్ అనేది 0% రావాలి. అందరు కలిసి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ ఇష్యూస్ రావచ్చు, లేదంటే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ రావచ్చు. కలిసి ఉంటేనే గెలుస్తాం. ఎప్పుడైతే పక్కక ఇద్దరు విడివిడిగా ఉంటే ఏది కూడా విన్ అవ్వలేము. అందరూ కలిసి ఉండాలి, అందరూ బాగుండాలి. వాళ్ళందరికీ నేను వెల్విషర్ లాగా ఎప్పుడు హ్యాపీగా వాళ్ళతో కలిసి ఉండాలి. రైట్. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి కలిసి ఉండాలి లేకపోతే ఎవరెవరికి మ్యాచ్ అవుతుంది అనేది ఒక అవగాహనతో మీరు ఇదంతా చేస్తున్నారు, రైట్? అసలు ప్రాసెస్ ఎట్లా ఉంటుందండి? మీ దగ్గరికి అప్రోచ్ అవ్వాలి అంటే ఏం చేయాలి? మాకు ఏపీ తెలంగాణలో 5 బ్రాంచ్లు ఉన్నాయండి. మనం ఇప్పుడు కూర్చుంది మీరు ఇంటర్వ్యూ చేసేది జూబ్లీహిల్స్లో చంద్రబాబు గారి ఇంటి పక్కన ఆఫీసే. మాకు యాక్చువల్గా నా ప్రస్థానం 2016లో అమీర్పేటలో ఆఫీస్ స్టార్ట్ చేయడం జరిగింది. అందరూ ఒక కోరిక మేరకు ఆ అమీర్పేట నుంచి అంచులంచులుగా ఎదిగి ఇప్పుడు 6 బ్రాంచ్లు అయినాయి. మా దగ్గర 25 మంది స్టాఫ్ ఉన్నారు. అందరూ ఫిమేల్ స్టాఫే. మనం దాదాపుగా వాళ్ళందరూ ఫ్యాషన్తో పనిచేసే వాళ్ళు ఎక్కువ. మా స్ట్రెంత్ కూడా వాళ్ళే. మాకు సాధ్యమైనంత వరకు పేరెంట్స్ కోఆపరేటివ్గా ఉంటారు. మేము మా దగ్గరకు వచ్చినటువంటి ప్రతి పేరెంట్ని మా యొక్క సొంత మనుషుల్లాగా భావించడానికి ప్రయత్నం చేస్తాం. 99% వాళ్ళకి న్యాయం చేసేటట్టుగానే ప్లాన్ చేస్తామండి. ఫస్ట్ మా దగ్గరికి వచ్చిన పేరెంట్కి వాళ్ళ యొక్క పేరెంట్స్ రిక్వైర్మెంట్స్ ఏంటి, బ్రైడ్ గ్రూమ్ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాటన్నిటిని ఒక అవగాహనకు వస్తాం. అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళకి మనం ఏమేమి ఇవ్వగలుగుతాము, ఏ ప్రొఫైల్స్ మీకు సూటబుల్లీ ఉన్నాయి, మా దగ్గర అవైలబిలిటీ ఉన్న ప్రొఫైల్స్ని కొన్ని చూపిస్తామండి. ఇమీడియట్గా మన దగ్గర ఉన్న డేటా బ్యాంక్లో వాళ్ళకి మ్యాచ్ అవ్వకపోవచ్చు. ఆ మ్యాచ్ అవ్వకపోయినా కూడా ఇక రాబోయే వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళ కోరికలకు తగ్గట్టుగా మనం గైడెన్స్ ఇస్తూ ప్రాపర్ గైడెన్స్ ఇస్తూ వాళ్ళు మ్యాచ్ అయ్యేటట్టుగా చేయాల్సిన ఎఫెక్ట్స్ అన్నీ మేము చేస్తామండి. మాకు వెబ్సైట్ కూడా ఉంది, www.kammavari.com అని ఒక వెబ్సైట్ ఉంది. మాకు మంత్లీ మ్యాగజైన్ కూడా ఉంది, అది మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను కమ్మ హిస్టరీ కూడా రాశాను కాబట్టి దాదాపుగా నాకు నౌన్ సర్కిల్లో నుంచి ఎక్కువ బిజినెస్ వస్తుందండి. బిజినెస్ అనకూడదు, నాకు ఎక్కువ కాంటాక్ట్స్ అన్నీ నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచే వస్తాయి. దాదాపుగా మా ఇంట్లో చేసుకున్నట్టుగాను మా కుటుంబంలో చేసుకున్నట్టుగానే ఉంటాయి. కానీ మా మ్యారేజెస్ కమర్షియల్ యాంగిల్లో చేసుకునే విధంగా అయితే ఉన్న మ్యారేజెస్ చాలా తక్కువ పర్సంటేజే ఉంటుంది. అండ్ శివనాగేశ్వరరావు గారి గురించి మేము విన్నప్పుడు సో పూర్ అంటే మీ సామాజిక వర్గంలో ఉన్న పూర్ వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఎన్ఆర్ఐస్కి, అలానే ఎలైట్ పీపుల్ కూడా మీరు సంబంధాలు చూస్తున్నారు. ఒకసారి దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నేను దాదాపుగా తల్లిదండ్రులు లేని వాళ్ళకి, ఆర్థికంగాను కొంచెం అంత స్తోమత లేని వాళ్ళకి ఇప్పటికే నేను ఒక 20 మ్యారేజెస్ దాకా చేశానండి. అలాగే ఎన్ఆర్ఐస్కి, ఎలైట్కి, సూపర్ ఎలైట్కి నేను పెద్దవాళ్ళ పేర్లు చెప్పకూడదు, చాలా ప్రముఖుల వాళ్ళ ఇళ్ళల్లో మ్యారేజెస్కి నేను కూడా నా చేతి కూడా ఉంది. వాళ్ళ ఇంట్లో కూడా వెరీ హ్యాపీగా ఉన్నారు. ఎన్ఆర్ఐస్ కానీ ఎవరైనా సరే నన్ను దాదాపుగా పర్సనల్గా అప్రోచ్ అవుతారు. చాలా వరకు నేను కూడా ఫోన్ కాంటాక్ట్లో ఉంటాను. మాకు ఒకవేళ వాళ్ళు ఎన్ఆర్ఐ అయినా కూడా రూట్స్ మనకి ఇక్కడ పేరెంట్స్ గాను, గ్రాండ్ పేరెంట్స్ గాను, లేదంటే ఫ్రెండ్స్లోనూ ఇక్కడ కామన్ సర్కిల్ ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటుంది. దాదాపుగా వాళ్ళు నోన్ సర్కిల్ అయిపోతారు. మమ్మల్ని ఎవరు అప్రోచ్ అయినా దాదాపుగా వాళ్ళు మాకు తెలిసిన సర్కిల్లో వాళ్ళే అవుతారు. కానీ అవుట్ ఆఫ్ ద ఉండే వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళందరికీ కూడా నేను రైట్ వేలోనే రైట్ ఇన్ఫర్మేషనే దాదాపుగా మనం పెట్టుకొని వాళ్ళకి సూటబుల్ మ్యాచెస్ ఇస్తాను. అందువలన నాకు కొత్త పాత అని ఉండదు. దాదాపుగా నేను ఒక 20 సంవత్సరాలు ఈ కమ్యూనిటీలోకి సంబంధించిన అన్ని యాక్టివిటీస్లోనూ అన్ని విషయాల్లోనే నాకు పూర్తిగా నాలెడ్జ్, పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాబట్టి దాదాపుగా నేను అందరి వాళ్ళలాగానే కనపడతాను. కాబట్టి నేను కూడా నాకు ఒకసారి పరిచయం అయిన వాళ్ళందరితో హ్యాపీ జర్నీగానే ఉంది. ఎప్పటి వరకు ఎన్ని మ్యాచెస్ కుదిరిచ్చారు మీరు? అంటే మేము డీల్ చేసిన మ్యాచ్ క్లోజింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ అవుతుందండి. ఇప్పుడు రాను రోజుల్లో చాలా వరకు మ్యారేజెస్, అరేంజ్డ్ మ్యారేజెస్లో క్లోజింగ్ పర్సంటేజ్ తగ్గిపోయింది. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి నేను దాదాపుగా ఇప్పుడు 700 మ్యారేజెస్ దాకా తీసాం.
అవి దాదాపుగా హ్యాపీగా ఉన్న పర్సంటేజే ఎక్కువ ఉంది. చాలా వరకు హ్యాపీగా ఉంది. 700 మ్యారేజెస్ పైనే చేసాం. చేశారు. ఓకే. సో, మనం మ్యాట్రిమోనీ గురించి ఇట్లా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడినట్టు మీ అట్మాస్ఫియర్ అంతా ఒక పెళ్లి సందడిగా, లేకపోతే ఒక పెళ్ళింట్లోకి అడుగుపెట్టినట్టుగా ఉంది. అండ్ లోపలికి వచ్చిన తర్వాత చూస్తే మీ స్టాఫ్ అంతా కూడా ఆడవాళ్ళే ఉన్నారండి. అవును. మీరొక్కరే అబ్బాయి కనిపించారు నాకు. అవునండి. ఏంటండి? యాక్చువల్‌గా మ్యారేజ్ విషయంకి వచ్చేవరకే అరేంజ్డ్ మ్యారేజెస్‌లో తల్లిదండ్రుల పాత్ర ఎక్కువ ఉంటుందండి. తల్లిదండ్రుల్లో కూడా తల్లి పాత్ర చాలా ముఖ్యమైనది. మన పిల్లల్ని ఎడ్యుకేషన్ కోసం అన్ని కేరింగ్‌లు తీసుకుంటుంది. వచ్చే కోడలు గానీ, వచ్చే అల్లుడు కూడా ఆ తల్లే ఎక్కువ ప్రధాన పాత్ర పోషిస్తారు. ఆ తల్లిని వాళ్ళకి కోరికలు, వాళ్ళకి ఆలోచన విధానాన్ని చాలా పేషెన్సీగా మా దగ్గర ఉన్నటువంటి స్టాఫ్, మా దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీ వాళ్ళని అర్థం చేసుకోవడానికి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి లేడీస్ అయితే సూటబుల్ అని, వాళ్ళకి పేషెన్స్ ఎక్కువ ఉంటుందని, అట్ ద సేమ్ టైమ్ కొంచెం ఫ్లెక్సిబిలిటీగా ఉంటుందని కూడా నేను వీళ్ళని ప్రిఫరెన్స్ మాట్లాడగలుగుతారు, అన్ని కన్విన్స్ చేయగలుగుతారు కాబట్టి వీళ్ళు నేను సెలెక్ట్ చేసుకున్నానండి. రైట్. అండ్ ఇంకొకటి, మీ దగ్గర ఒక 25 మెంబర్స్ పైనే వర్క్ చేస్తున్నారు, అందరూ ఆడవాళ్లే అనేసరికి నాకు ఇంకొక డౌట్ వచ్చింది. అంటే ఈ రంగంలో కూడా ఆడవాళ్ళు బాగా రాణించగలరు? 100% ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి? ఇది ఎవరైనా చేసుకోవచ్చండి. ఎవరైనా ఎప్పుడైనా కొంచెం నిజాయితీ, మనం చెయ్యాలనే డిజైరు, అట్ ద సేమ్ టైము ఎక్కువగా తిరగాలి, అందరి గురించి తెలుసుకోవాలి, అవేర్నెస్ ఉండాలి, ఎవరెవరికి సూటబుల్ ప్రొఫైల్స్ పెట్టగలుగుతున్నాము, ఎవరితో అంటే మనం ట్రావెల్ చేసే ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, కాల్ ఆన్సర్ చేయగలగాలి, పేషెన్సీగా మాట్లాడాలి. అలాంటి వాళ్ళందరికీ ఆపర్చునిటీ ఉంది. నా దగ్గర కొంతకాలం పనిచేయచ్చు. వాళ్ళు ఒకవేళ ఎవరైనా ఈ రంగంలోకి రావాలన్నా కూడా నా ఎక్స్పీరియన్స్ కావాల్సి వచ్చినా కూడా నేను గైడెన్స్ ఇస్తాను. ఎక్స్పీరియన్స్ ఉండాలంటే మీ దగ్గర వర్క్ చేయడానికి ఎక్స్పీరియన్స్ అంటే హౌస్ వైఫ్లో అయినా సరిపోవచ్చండి. 10th క్లాస్ చదివి, ఇంటర్మీడియట్ చదివినా, డిగ్రీ చదివినా ముందు డిజైర్ ఉండాలి. నేను ఫ్యాషన్ అన్న ఉండాలి, నేను పెళ్లి చేయాలి, 2 కుటుంబాలు కలపాలి, ఇది ఓ పవిత్రమైన కార్యక్రమం, దీంట్లో నా పార్టిసిపేషన్ కూడా ఉంటుంది అనే డిజైర్ ఉండాలి. చేసినా చేయకపోయినా కూడా మనం చేసే ఎఫెక్ట్స్లో ప్రతి దాంట్లో మనం ఇన్వాల్వ్ అయ్యి ఉంటే కనుక డెఫినెట్గా నా దగ్గరికి ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఎవరు సూటబుల్ అనేది మీరు డిసైడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? జాబ్ ఎంప్లాయ్ కోసం అండి. జాబ్ నాకు అన్ని బ్రాంచెస్లో నాకు ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉందండి. ఏ బ్రాంచ్లో అయినా సరే హౌస్ వైఫ్లు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, ఆల్రెడీ వర్క్ చేసి ఇప్పుడు ప్రెజెంట్ రెస్ట్ తీసుకొని గ్యాప్ తీసుకున్నటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు కానీ, యంగ్ అండ్ యాక్టివ్గా ఉండేటటువంటి వాళ్ళు వచ్చి నాతో కొంతమంది ఈ జర్నీలో జాయిన్ అయితే ఇంకా మాది పెద్ద ఆర్గనైజేషన్గా డెవలప్ చేయాలని నేను చాలా డిజైర్తో ఉన్నాను. ఇంకా కొన్ని ప్లేస్లో బ్రాంచెస్గా కానీ, ఇంకా నేను ఖమ్మ అంటే మ్యారేజ్ కోసం వస్తే మన దగ్గరే మొదలై మన దగ్గర ఎండ్ అవ్వాలని నా కోరిక అండి. ఇప్పుడు దాదాపుగా తక్కువ పర్సంటేజ్ అవుతుంది. ఆ పర్సంటేజ్ని పెంచుకోవాలనేది నా కోరిక. ఫైనల్గా ఖమ్మాస్ పెళ్లి చేసుకోవాలంటే శివనాగేశ్వరరావు గారు గ్రాండ్ మ్యాట్రిమోనియల్ ద్వారా అయిపోద్దనే నమ్మకం కూడా, ఆ ట్రస్ట్ కల్పించాలని నా కోరిక అండి. అండ్ ఈ కమ్మ కమ్యూనిటీలో మీరు శివనాగేశ్వరరావు గారు అంటే తెలియని వారు చాలా తక్కువ మంది ఏమో. అట్లా ఏం లేదండి, అంటే చాలా స్పెషల్. అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు, చాలా మందికి తెలుసు. అట్ ద సేమ్ టైం ఖమ్మ విజయం అనేది ఎక్కువ మంది జనాల్లో, ఖమ్మ విజయం అనే నా బ్రాండ్ నేను 2010లో ప్రారంభించానండి. ఆ 2010లో ఆ బ్రాండ్ అనేది నాకన్నా ఎక్కువ పాపులారిటీ వచ్చిందండి. నేను ఒకసారి అప్రోచ్ అయ్యానంటే నాతో ఏ రిలేషన్ ఎవరు పోగొట్టుకుంది లేదు. ఇప్పుడు ఎంతవరకు చదువుకున్నారండి మీరు? నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేశానండి అందులో. ఇంత మెచ్యూర్డ్గా చిన్న ఏజ్లో అంటే సంబంధాలు కుదిర్చి అండ్ అంటే మీరే ఒక మంచి కౌన్సిలర్ లాగా మాట్లాడుతున్నారు. సాధారణంగా అంటే మ్యారేజ్కి ముందే కౌన్సిలింగ్ ఇంపార్టెంట్ అని కూడా వింటున్నాం మనం ఈ మధ్య కాలంలో. చాలా ఇంపార్టెంట్ అండి కౌన్సిలింగ్ అనేది. అసలు పేరెంట్స్ పిల్లలకి ఎలాగా కౌన్సిలింగ్ చేయాలంటే, ఒక మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ మనతో కలిసి జర్నీ చేస్తున్నప్పుడు వాళ్ళని మనం గౌరవించాలి, వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. అలాగా ఒక అమ్మాయిని తెచ్చుకున్నామంటే ఆ అమ్మాయిని అత్తమామలు గౌరవించాలి, భర్త గౌరవించాలి, వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి. ఎట్ ద సేమ్ టైము వాళ్ళని మనం జర్నీ సింపుల్గా హ్యాపీగా జరిగే విధంగా ఉండాలని కౌన్సిలింగ్ ఖచ్చితంగా కావాలి. మన పేరెంట్గా ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి, భర్తగా
భర్తగా మనం ఏ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వాలి, ఏ రెస్పాన్సిబిలిటీస్కి ఏ రెస్పాన్సిబిలిటీ తగ్గించుకోవాలి, వీళ్ళకి ఎంత టైం స్పెండ్ చేయాలి, అట్ ద సేమ్ టైము ఏ చిన్న చిన్న కోరికలు ఉంటాయండి. సినిమా పెళ్ళైన కొత్తలో చాలా చాలా కోరికలు ఉంటాయి. ఆ ఒక అమ్మాయి ఒక కోరికతో ఆలోచనతో వస్తుంది. వాటిని అన్నింటినీ కూడా ఫిల్ఫిల్ చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. పేరెంట్స్ కూడా సపోర్ట్ ఉండాలి, బోత్ సైడ్ పేరెంట్స్ కూడా సపోర్ట్ ఉండాలి. వాళ్ళందరికీ కౌన్సిలింగ్ కూడా నేనంట ప్రతి ఒక్కళ్ళు మ్యారేజ్ ముందు కౌన్సిలింగ్ తీసుకునే సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే రిలేషన్స్ అన్నీ తగ్గిపోతున్నాయి, న్యూక్లియర్ ఫ్యామిలీస్ వస్తున్నాయి. న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటుంది. వీళ్ళ బిజీ లైఫ్లో అన్నీ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి కుదరట్లేదు. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టంలో ఎడ్యుకేట్ చేయడానికి పిల్లలకి పేరెంట్స్కి చాలా గ్యాప్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళ యొక్క జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, వాళ్ళు చాలా ఫోకస్గా వెళ్ళిపోతూ ఉంటారు. పిల్లలకి మిగతా అన్ని ఎడ్యుకేట్ చేయడం కుదరదు. అంటే కొంత ఇంకోటి కూడా ఉంది, మన కంట్రీలో ఏంటంటే కొన్ని విషయాలు చెప్పకుండా స్వతహాగా నేర్చుకుంటారులే అని వదిలేస్తాం. కొన్ని విషయాలు ఆటోమేటిక్గా చాలామందికి తెలియట్లేదండి. ఇప్పుడు ఎవరికి ఏ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎవరిని ఎలా రెస్పెక్ట్ చేయాలి, కొత్త రిలేషన్ ఎలా నిలబెట్టుకోవాలనేది పర్టికులర్గా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్లో కూడా చాలామందికి తెలియట్లేదు. బ్రైడ్కి గ్రూమ్కి కౌన్సిలింగ్ చేయాలి, పేరెంట్స్కి కూడా కౌన్సిలింగ్ అవసరం అండి. ఆ సిస్టమ్ వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ తక్కువ పర్సంటేజ్ ఉందే కానీ రాబోయే రోజుల్లో కౌన్సిలర్స్ పాత్ర కూడా ఎక్కువే ఉంటుంది. కాకపోతే కనుక ఏది ఏమైనా కూడా మన బ్రాటప్లోనే పార్ట్ ఆఫ్గా ఫీల్ అయ్యి మన అన్ని విషయాల్లో పేరెంట్స్ షేరింగ్ చేసుకునే కల్చర్ని అలవాటు చేసుకుంటే కౌన్సిలర్స్ దా కూడా అవసరం ఉండదండి. దాదాపుగా మనమే ఎడ్యుకేటెడ్ చేయాలండి అన్ని విషయాల్లో. అంటే శివనాగేశ్వరరావు గారు నాదెండ్ల అంటే ఓన్లీ ఒక మంచి కౌన్సిలరే కాదు, మ్యారేజెస్ సెట్ చేసి వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండే విధంగా వాళ్ళని కౌన్సిలింగ్ ఇస్తూ ఆ జంటను పదిలంగా కాపాడే బాధ్యత కూడా తీసుకున్నారు. ఎట్ ద సేమ్ టైం మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా బాగా నిర్వర్తించారని నేను విన్నానండి. ఒకసారి చెప్తారా? నా ట్రాక్ రికార్డ్ అంటేనండి, నేను అందరికీ కూడా నేను ఫస్ట్ నుంచి జనాలతో ఉన్నాను, జనాలతోనే జీవనం కొనసాగిస్తున్నానండి. నేను ఒక 200 మందికి జాబులు ఇప్పించాను, 300-400 మందికి స్కాలర్షిప్లు ఇప్పించాను, 700 మందికి పెళ్ళిళ్ళు చేశానండి. మా సామాజిక వర్గం కాకుండా కరోనా అప్పుడు కూడా చాలామందికి కరోనాకి చేయాల్సినటువంటి కొన్ని వర్కుల్లో కూడా పార్టిసిపేషన్ చేశాను. అన్నదానం అలాంటి ప్రోగ్రామ్స్ కూడా చేశాను. నా చేతనైనంత వరకు, నేను చేయగలిగినంత వరకు, నాకున్న పరిధిని మించి కూడా సాయం చేసిన రోజులు ఉన్నాయి. అవి ఎప్పుడు ఎవరికి చెప్పుకోను. అది చెప్పింది చేసింది ప్రతిఫలం ఉండదనే ఉద్దేశంతో నేను ఎప్పుడు ఎవరితో చెప్పను. నేను ఇప్పుడు కాదు ఎప్పటికీ చేయాలి, నా బాధ్యత. నేను జనాలతో ఉన్నాను కాబట్టి జనాలకి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి శివనాగేశ్వరరావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకనంటే చాలా పెద్ద పని ఇది. ఎందుకనంటే అంత చిన్న విషయం కాదు. ఏది ఏమైనా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఒక జంట లైఫ్ లాంగ్ అంటే ఒక 20-25 ఇయర్స్ పేరెంట్స్ దగ్గర ఉన్న, ఇండిపెండెంట్గా ఉన్న, రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అంతా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండాలి, పిల్లల్ని బాగా పెంచాలి, వాళ్ళని పెద్దవాళ్ళని చేయడం అనేది చాలా పెద్ద విషయం. అలాంటి వాళ్ళని జంటల్ని కలుపుతూ వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, మరోపక్క సోషల్ రెస్పాన్సిబిలిటీస్ మీరు మంచిగా నిర్వర్తిస్తూ రైట్ చాలా మంచి మంచి పనులు చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆఫీస్కి పిలిచారు, మీ గురించి మాట్లాడడానికి, డిస్కస్ చేయడానికి టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా మంచిగా అంటే బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వాలి మీరు చాలామందికి. మీ సర్వీసెస్ అంతా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు కూడా మీ ద్వారా ఇంకా కొంతమందికి ఎక్కువ మందికి రీచ్ అవుతారని, మీ మీడియా ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి శివనాగేశ్వరరావు గారు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారో. పెళ్లికి ముందు ఎలాంటి కౌన్సిలింగ్ కావాలి, అలానే భార్య భర్తలుగా కలవడానికి వాళ్ళకు ఉండాల్సిన ప్రియారిటీస్, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా చాలా క్లియర్గా వివరించారు. అండ్ శివనాగేశ్వరరావు గారి ది గ్రాండ్ మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ వచ్చేసి మనకి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న రోడ్ నెంబర్ 64 నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కనే ఉంటుంది ఈ ఆఫీస్. అండ్ ఏపీలో, తెలంగాణ, కర్ణాటక, అలానే తమిళనాడులో కూడా వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. ఇలైట్ పీపుల్, ఎన్ఆర్ఐస్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రమే కాదు, మేము పూర్ ఉన్నాం బట్ మాకు మంచి సంబంధం కావాలి అనుకున్న వాళ్ళకు కూడా తన సర్వీసెస్ అందిస్తున్నారు శివనాగేశ్వరరావు గారు. అండ్ ఒక వెబ్సైట్ కూడా ఉందని చెప్పారు, www.kammavari.com అని. సో మీరు అక్కడ కూడా అప్రోచ్ కావచ్చు. కింద స్క్రీన్ మీద నంబర్స్ ఉంటాయి, శివనాగేశ్వరరావు గారు నాదెండ్లది. సో మీరు అప్రోచ్ కావచ్చు. మీకు అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఒక మంచి సంబంధం, ఫ్యామిలీగా ఉండే సంబంధం కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా శివనాగేశ్వరరావు గారిని అప్రోచ్ అవ్వండి.